ధ్యానం చేసిన కొంతకాలం తర్వాత ధ్యానం చేయాలనే ఆసక్తి కానీ కోరికను కానీ చాలామంది సాధకులు కోల్పోతూ ఉంటారు. దాన్నే ఆధ్యాత్మిక శుష్కత అని అంటూ ఉంటారు. ఇలా ఒక సాధకుడికి ఎందుకు అనిపిస్తుందంటే, సాధకుడు ధ్యాన మార్గంలోనికి వచ్చేటప్పుడు తనకి మానసికమైన, శారీరకమైన లేక స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలని తను ఈ యొక్క సాధనా మార్గంలోనికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే తన యొక్క సాధనా మార్గంలోనికి వచ్చాడో తను ఎటువంటి ఆలోచనలు కానీ భావోద్వేగాలతో కానీ తను ఎటువంటి ఫలితాన్ని పొందాలని కోరుకొని ఈ యొక్క సాధన ప్రాక్టీస్ చేస్తున్నాడో అటువంటి ఫలితాన్ని పొందలేకపోవడం వల్ల ఆ వ్యక్తి యొక్క మనసు అనేది నిరుత్సాహానికి గురవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనం చేస్తున్న పనిలో తొందరగా రిజల్ట్ని కోరుకుంటాం. ఆ రిజల్ట్ అనేది మీరు అనుకున్న సమయానికి రాలేకపోవడం వల్ల కూడా ధ్యానం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదేమో అనే ఆలోచనకి మీరు పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా కొంతకాలం తర్వాత చాలామంది సాధకులు ఈ యొక్క ధ్యానాన్ని పక్కన పెట్టి వారి యొక్క రెగ్యులర్ జీవితంలో గడిపేస్తూ ఉంటారు. దీన్ని మనం సైన్స్ ప్రకారంగా గమనించినట్లయితే లెర్నింగ్ ప్లాంట్ అని మనకు చెప్తూ ఉంటారు. అంటే మనం ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు కొంతకాలం పూర్తయిన తర్వాత అక్కడ నేర్చుకుంటున్న ఒక దానిలో కొత్తగా నేర్చుకునేందుకు ఇంకేమీ లేదేమో అనే ఒక భావన కలుగుతుంది. తద్వారా మీకు చేస్తున్న పనిపైన ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. చెయ్యాలనే కోరిక కానీ ఆసక్తి కానీ మీరు పూర్తిగా కోల్పోతూ దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అయితే మనం దీన్ని పూర్తిగా సూక్ష్మంగా గమనించినట్లయితే ఒక అద్భుతమైన విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఎలాగంటే, మనం ఒక విత్తనాన్ని తీసుకొని భూమిలో నాటామండి. నాటగానే అది మొదట ఏం చేస్తుంది, అది భూమిలోన తన యొక్క ఏళ్ళతో బలమైన పునాది వేసుకుంటుంది. దాని తర్వాత నెమ్మదిగా చిగురించి నెమ్మదిగా మొక్కగా మారి మొక్క చెట్టుగా మారి నెమ్మదిగా అది పండ్లను ఇస్తూ మనకు అది ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మీరు ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్న మొదట్లో మీ యొక్క అంతరంగాల్లో నుండి మార్పు అనేది మొదలవుతూ ఉంటుంది. అయితే ఆ మార్పు అనేది మీకు బయటికి ఎక్స్పోజ్ కాలేకపోవడం వల్ల నాలో ఎటువంటి చేంజెస్ రావట్లేదేమో, నేను స్పిరిచువల్గా గ్రోత్ అవ్వట్లేదేమో అనే ఆలోచన మీలో ఉండిపోతుంది. కానీ మీరు మీ యొక్క అంతరంగాల నుండి మార్పులు నెమ్మదిగా రావడం వల్ల ఆ మార్పు అనేది రాబోయే కాలంలో మీకు కనిపిస్తుందన్న ఆలోచన మీకు అనుభవంలోకి రాలేకపోవడం వల్ల మీకు ఈ యొక్క అనుభవం అనేది రావడం జరుగుతుంది. అలాగే మనం ఈ యొక్క విత్తనాన్ని వేసాం. విత్తనాన్ని వేయగానే ఆ విత్తనానికి కావలసిన ఎరువు కానీ నీరు కానీ సూర్యరశ్మిని పంపించినప్పుడు మాత్రమే ఆ విత్తనం నెమ్మదిగా చిగురించి మొక్కగా మారి మొక్క చెట్టుగా మారి మనకు ఫలాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తున్నప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలి, స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలంటే మీ యొక్క మైండ్ సెట్ని ఎలా మెలుచుకోవాలి అనే విషయాల్ని మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు చేస్తున్న ధ్యానం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందడం జరుగుతుంది. లేకపోతే దుష్ఫలితాలను పొందుతూ ధ్యానం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని మీరు ఒక నిర్ధారణకి రావడం జరుగుతుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా మీరు ఈ యొక్క పద్ధతిని పాటించాలనే విషయాన్ని మొదటగా తెలుసుకోవాలి. అయితే అందులో మీరు మొదటగా పాటించవలసిన పద్ధతి ఏంటంటే, చాలామంది ధ్యానంలో కూర్చుంటారు, ఎటువంటి ప్రాణాయామాలు కానీ ఎక్సర్సైజులు కానీ ప్రాక్టీస్ చేయరు. ఇది చాలా పెద్ద పొరపాటు. మీరు ధ్యానంలో కూర్చునే ముందు కొన్ని ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామాలు కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ శరీరం అనేది ఫ్లెక్సిబుల్గా మారుతుంది. దానితో పాటు మీ యొక్క మనస్సు కూడా ప్రశాంతంగా మారుతుంది. తద్వారా మీరు ధ్యానంలో కూర్చోగానే మీరు ఆలోచన రహిత స్థితిని చేరుకొని ధ్యానం ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. తద్వారా రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అలా కాకుండా మీరు గంటలు కూర్చున్నా సరే ఎటువంటి ఫలితాన్ని పొందరు. అలాగే మరికొందరు కొన్ని పద్ధతులను ప్రాక్టీస్తున్నా సరే వారు ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేకపోవడం వల్ల వారికి ఎటువంటి అనుభవం అనేది అనుభవంలోనికి రాదు. కాబట్టి మీరు ఎక్కువసేపు ధ్యానం ప్రాక్టీస్ చేసేందుకు ప్రయత్నం చేయండి. మరికొందరు ఏం చేయాలంటే, వారికి రకరకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. ధ్యానం ఇలా చేయాలా లేక అలా చేయాలా, ఒక గురువుగారు ఇలా చెప్పారు, మరో గురువుగారు ఇలా చెప్పారు, దేన్ని నేను ఫాలో అవ్వాలంటూ రకరకాల సందేహాలతో ఉంటారు. మొదటగా మీకు ఏ సమస్య ఉంది అనే విషయం మీకు క్లియర్గా మీకు తెలుసు. దాన్ని మీరు మొదట గ్రహించి మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకి నాకు ఈ సమస్య ఉంది,
ఈ సమస్య నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలని ఆయన అడిగి ఆయన సలహా తీసుకొని ఆయన ఏ విధంగా చెప్పాడు అదే మార్గంలో మీరు సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు తొందరగా అనుకుంటున్న రిజల్ట్ని తీసుకురావడం జరుగుతుంది. అలా కాకుండా మీరు రకరకాల ఆలోచనలు ఉండిపోవడం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందడం అనేది జరగదు. అలాగే మీకు వస్తున్న రకరకాల ఆలోచనలకు కానీ భావోద్వేగాలకు సంబంధించి విషయాలకు సంబంధించి సూక్ష్మమైన కొన్ని జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఆ విషయాలు మీరు గురుముఖంగా గురువుతో మాట్లాడి గురువు ద్వారా నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు సాధనలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సాధనలో మీకు అనుభవాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు మీరుగా స్వయంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎటువంటి ఫలితాన్ని మీరు పొందడం అనేది జరగదు. కాబట్టి ఈ విషయాన్ని సాధకులు గమనించాలి. అలాగే స్పిరిచువల్గా అనేక రకాల బుక్స్ ఉంటూ ఉంటాయి. మీరు అవి చదవడం ద్వారా రాబోయే కాలంలో స్పిరిచువల్గా మీరు ఏ విధంగా గ్రోత్ అవుతారు, మీరు సాధనలో చేస్తున్న పొరపాట్లు ఏంటి, మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలనే విషయాలు మీరు తెలుసుకుంటారు. తద్వారా మీకు సాధన మీద మరింత ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే సత్సంగాలు వినడం, చాలామంది సాధకులతో మీ యొక్క భావాలను పెంచుకోవడం, వారి యొక్క భావాలు తెలుసుకోవడం, ఇలా మీరు చేయడం ద్వారా మీకు ఎప్పుడైతే బోర్ కొడుతుందో ఆ బోర్ నుండి మీరు పూర్తిగా బయటపడి మరలా సాధన చేయాలి, సాధన ద్వారా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే ఆలోచన మరలా మీలో క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి మీరు ఈ క్షణం నుండే మీలో ఎరుకని క్రియేట్ చేసుకోండి. దేన్నే నా ఉన్నది ఉన్నట్లుగా చూడడం మొదలుపెట్టండి. తద్వారా సాధనలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో సాధకులు చేస్తున్న పొరపాట్లు ఏంటి, సాధకులు స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏ విధంగా వారిని వారు డెవలప్ చేసుకోవాలి అనే విషయాల్ని బోధిస్తూ వారికి ధ్యాన మార్గంలో వస్తున్న రకరకాల ఇబ్బందులను ఎలా దాటుకుంటూ స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలి అనే విషయాన్ని బోధిస్తూ వారిని ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా సహకారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.